నమస్కారం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మన్నేష్ శివశంకర్ అన్న. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో ఏ పార్టీ ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ఓటేస్తారు ముఖ్యంగా. ఎందుకంటే అభివృద్ధి విషయం ఆలోచిస్తారు, ఇంకా ఏంటంటే సంక్షేమం కోసం ఆలోచిస్తారు. ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్స్ ఏర్పడ్డాయి. కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్ నగర్, నల్గొండ, ఈ మొత్తం కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ చేస్తుంది. ఒక 2 కార్పొరేషన్లు మాత్రం ఉన్నాయి, నిజామాబాద్ అండ్ కరీంనగర్. ఇక్కడ మాత్రం కొద్దిగా నిజామాబాద్లో బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్లో మాత్రం త్రిముఖ పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ ఇంకా కాంగ్రెస్, ఈ 3 పార్టీల మాత్రం త్రిముఖ పోటీ ఉంటుంది. అంటే కొన్ని సర్వే లెక్కల ప్రకారం బీఆర్ఎస్ కే ఎక్కువ మద్దతు ఉంది. ఎంత రూలింగ్ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ కే ఎక్కువ మద్దతు ఉంది అని చెప్పి కొంతమంది సర్వేదారులు చెప్తా ఉన్నారు. సర్వేలు కొన్ని నిజం అవుతాయి, కొన్ని అబద్ధం అవుతాయి. ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారము సీఎం రేవంత్ రెడ్డి అన్న, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయదుంబి మోగిస్తాబోతోంది. మా దగ్గర నుంచి ఇక్కడ కార్యకర్తలు వేరే మున్సిపాలిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏదేమైనా సరే నేనైతే అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి 5 కార్పొరేషన్లు, 80 నుంచి 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా దీంట్లో కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సర్వేలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము తప్పకుండా గెలుస్తామనే చెప్తారు. గతంలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2nd ప్లేస్ బీఆర్ఎస్, 3rd బీజేపీ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఎలక్షన్ లో కూడా అంతే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 1st ప్లేస్, 2nd బీఆర్ఎస్, 3rd బీజేపీ, అంతే. రేపైతే కౌంటింగ్ ఉంది సార్. రేపు స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. ఎల్లుండి చైర్పర్సన్ ఇట్లా ఎన్నుకోవడం అనేది 14th జరుగుతుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో బలంగా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చూస్తూ ఉంటే 3rd ప్లేస్కి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది, 2nd ప్లేస్ బీజేపీ వస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చుకోలేదు కాబట్టి ఏదైనా విమర్శ వచ్చి దీంట్లో కనుక సీట్లు తగ్గే అవకాశం ఉందని ఒక మాట చెప్తా తమ్ముడు. గతంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు 3,500 రూపాయలు ఇస్తా అని చెప్పింది, ఇచ్చిందా? ఇవ్వలేగల. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కూడా ఏం చేసారు, ఎలక్షన్స్ 6 నెలల ముందు ఇచ్చిరు. ఎలాంటి విషయం లేకుండా ఉన్నోనికి, వానికి ఇంటి ముందర కారు ఉంది, 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, వానికి మీద డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. వాళ్ళు దాన్ని గెస్ట్ హౌస్గా వాడుకుంటున్నాడు. మీరు విచారణ ఇప్పటికైనా మా డివిజన్లో కూడా ఇప్పటికీ కటిక పేదలు ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అందలేదు. మీరు కట్టినట్టు మంచిగా కట్టారు, అందాల మేడ కట్టారు, 11 అంతస్తులు 13 అంతస్తులు. కానీ 13 అంతస్తుల పేదలు ఎంతమంది, ధనికులు ఎంతమంది ఉన్నారు? మీరు ఎలక్షన్ కనీసం 2 years బిఫోర్ విచారణ చేసి పేదలకు ఇస్తే బాగుండే, మేము సంతోషిస్తుంటాం. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్. కానీ అన్న పదమే ఎన్నో అన్నార్థాలకు దారి తీస్తుంది. మీరు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా నామకరణం చేయడమే పెద్ద తప్పు. తెలంగాణ డబ్బు తీసుకొని మహారాష్ట్రలో వాళ్ళకి పంచడం పెద్ద తప్పు. మీరు నరేంద్ర మోడీని ఢీకోవడం పెద్ద తప్పు. ఇక్కడ ప్రజలను గంగిరెద్దులుగా, మేకలుగా, గొర్రెలుగా చూసాం, అది పెద్ద తప్పు. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు. మీరే అన్నారు మనం ఏమైనా చేస్తే కర్రవాత పెడతారని. ఏదైనా సరే మనం ఒక నమ్మకంగా, విశ్వాసంగా మాట్లాడితే ఎదుటి మనిషి కూడా మనల్ని విశ్వసిస్తాడు. మనం కన్నింగా ఉంటే ఆటోమేటిక్ ఎదుటి మనం గుర్తుపడతారు. మీకు జరిగింది అదే శాస్త్రి. అంటే సార్, నిన్న జరిగిన ఎలక్షన్ లో 23,000 మంది పోలీస్ భద్రతలతో ఎలక్షన్లు జరిపించడం అయితే జరిగింది. అయినా కూడా కొన్ని చోట్ల వాగ్వాదాలకు కానీ, కొంతమంది నేతల మధ్య, వార్డు సభ్యుల మధ్య గొడవలు కానీ, ఇది డబ్బులు వంచుతున్నారని చెప్పి, దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి ఇలా జరగడం అయితే, అంటే అంత భద్రత పరంగా కూడా చర్యలు తీసుకున్న గవర్నమెంట్ కానీ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ అంత భద్రత తీసుకున్నా కూడా ఇలాంటివి జరిగినాయి కదా, దీనిపై మీరేమంటారు? అంటే దానివల్ల గెలిచే అవకాశం ఉందా? ముఖ్యంగా చెప్పాలంటేనా ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ చెప్పాలంటే అసలు బాధగా ఉంది. అసలు ప్రజాస్వామ్యంలో ఈ విధంగా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నేను ఒక పార్టీ పరంగా ఉన్నా కానీ అది ఫ్యూచర్లో ఎవరైనా పుడతారేమో. నేనైతే ఒకటే కోరుకుంటున్నా,
ఒక ఐఏఎస్ ఐపీఎస్ మీరు ఎంతో కష్టపడి చదివితే మీకు ఆ పదవి వస్తుందంట. కానీ మీరు మీకు ఒక క్వశ్చన్ రావడం లేదా? ఎలక్షన్ కోసం ఒక క్వశ్చన్ రావడం లేదా? ఎలక్షన్ నియమావళి కోసం మీకు ఒక క్వశ్చన్ రావడం లేదా? ఎవ్వరు కూడా ఎలక్షన్ నియమావళి కోసము ఎవ్వరు మాట్లాడరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా హైకోర్టు న్యాయమూర్తి అయినా ఎవ్వరు పట్టించుకోరు. యథావిధిగా జరుగుతున్నాయి. కొన్ని నేనేంటి అనుకుంటున్నా, మేమైతే గతంలో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా ఊళ్ళో డబ్బులు వంచినా, కానీ ఇప్పుడు మాత్రం ఈ హైదరాబాద్లో కూడా మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఈ కల్చర్ అయిపోయింది. సో సామాన్యుడు మాత్రం ఈరోజు పోటీ చేసే స్థితిలో లేడు. దీంట్లో భాగంగానే నిన్న జరిగిన ఎలక్షన్లలో మెదక్లో దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి మెదక్ ఎమ్మెల్యే ఎవరైతే మన రోహిత్ రావు, మైనంపల్లి రోహిత్ రావు గారు దిగి వాళ్ళపైకి దాడి చేయడానికి వెళ్ళిపోయారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఇట్లా దొంగ ఓట్లు గుద్దుతున్నారని తెలియడంతో కారు దిగి వాళ్ళపైకి అరుచుకుంటూ వెళ్ళి వాళ్ళు కొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు? ఒక మాట చెప్తే, ఏ రాజకీయ పార్టీ చెందిన వాళ్ళైనా సరే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఇంకా వేరే పార్టీలు ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే నాకు 10 ఓట్లు ఎక్కువ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీ అయినా సరే, ఇండిపెండెంట్ అయినా సరే, తను గెలవనీకే లేదా తనకు ఎక్కువ ఓట్లు రానికే, గెలుపు కోసమే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే సో అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ అది ఎవరికైనా సరే ఆ ఎమోషన్ వస్తుంది, ఆ టెన్షన్ వస్తుంది. ఎందుకంటే నా పార్టీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు, వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, అక్కడ ఆఫీసర్లను కొనేస్తున్నారు లేదా పోలీస్ వాళ్ళని మంచిగా చేసుకున్నారు. ఇవన్నీ సవాలక్ష ఉంటాయి అన్న. ఈ ఎలక్షన్స్ అంటేనే ఒక పెద్ద యుద్ధం లాంటిది. ఆ యుద్ధంలో గెలవాలంటే ఇవన్నీ మామూలే. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మన జనసేన పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళకి ఇక్కడ మెజారిటీ వస్తుంది అనుకుంటా, సీట్లు వస్తాయా అసలు? అంటే పోయినసారి ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా వాళ్ళకి ఒక్క సీట్ కూడా రాలేదు. అయినా కూడా మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు? ఇప్పుడైతే వాళ్ళు అయితే ప్రచారంకి అయితే రాలేదు. ఏదైతే వెల్ విషెస్ ఉన్నారో కొద్దిమంది పోటీ చేసినారు. సో రేపు కౌంటింగ్ ఉంది కాబట్టి రేపు 8 గంటల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు 2 గంటల వరకు రిజల్ట్ తెలుస్తుంది. సో అప్పుడు మనకు తెలుస్తుంది జనసేన పార్టీకి మళ్ళీ ఎన్ని సీట్లు, ఎన్ని కార్పొరేట్లు గెలిచారు, ఎంతమంది వార్డు నంబర్లు గెలిచారు, ఎంతమంది కౌన్సిలర్స్ గెలిచారు అనేది మనకు రేపు 2 గంటల వరకు తెలిసిపోతుంది. మళ్ళీ జనసేన పార్టీ ఇక్కడ బలపడుతుందా లేకపోతే ఇంకా ఏమవుతుంది అనేది రేపు మనకు 2 గంటల వరకు తెలుస్తుంది. అదేవిధంగా మళ్ళీ బీజేపీ పార్టీ ఎంతవరకు బీజేపీ పార్టీ పుంజుకుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా లేకపోతే ఇంకా తక్కువ వస్తుంది అనేది రేపు తెలుస్తుంది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 కార్పొరేషన్లు గెలుస్తుంది. నిజామాబాద్ మాత్రం కొద్దిగా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ మాత్రం త్రిముఖ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 80 నుంచి 100 వరకు మున్సిపల్ కైవసం చేసుకుంటుంది. ఇది మాత్రం పక్క. రాబోయే కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో విజయదుని ముగిస్తుంది. గ్రేటర్ వరంగల్లో కూడా, ఖమ్మంలో కూడా ఇంకా 2-3 మంత్స్ తర్వాత ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.